బయటకు వస్తుంది. అంటే మన దేశంలో ఒక ఇంజనీర్ తయారు ఐఐటి నుంచి వస్తుంది, ఎన్ఐటి నుంచి వస్తుంది, ట్రిపుల్ నుంచి వస్తుంది. సో వేరే అదర్ ఇన్స్టిట్యూట్లో రావట్లేదా అని అంటే రావట్లేదు వాస్తవానికి, ఎందుకంటే మన దగ్గర ల్యాబ్ కానీ అవి కానీ లేవు. సో ఇవి లేకపోవడం వల్ల మన భారతదేశంలో బ్రెయిన్ డెడ్ అనేది జరుగుతుంది. బ్రెయిన్ డెడ్ అని అంటే మన దేశ మేధావులు వేరే దేశాలకు వలసపోతున్నారు అన్నమాట. సో ఇది ఆపడానికి మన భారత ప్రభుత్వం కూడా చాలా చర్యలు తీసుకుంటుంది. సో చర్యలలో భాగంగా ఈరోజు భారతదేశం 77 సంవత్సరాలలో జీడిపి మనది 3 ట్రిలియన్ జీడిపి మనది. మనం అదే అమెరికా తీసుకుంటే 35 ట్రిలియన్ జీడిపి. 1 ట్రిలియన్ ఈజ్ ఈక్వల్ టు 1 ట్రిలియన్ అంటే 12 జీరోలు. 1 ట్రిలియన్ పక్కన 1 ట్రిలియన్ అంటే 12 జీరోలు ఉంటాయి ట్రిలియన్లో. సో అలాంటిది అమెరికా పాపులేషన్ ఎంత ఉంది? 35 లక్షలు ఉంది, రఫ్గా 35 కోట్లు ఉంది. సో మన భారత జనాభా దాదాపు ఇప్పటికీ 2021 పాపులేషన్ ప్రకారం, అంటే రఫ్ ఎస్టిమేషన్ పాపులేషన్ ఇది, దీని ప్రకారం చైనా దాటిపోయిన 140 కోట్ల చిల్లరైనవి. సో ఇంత జనాభాలో కూడా మన ఆర్థిక వ్యవస్థ కూడా పటిష్టంగా ఉంది. ఈరోజు జీడిపి గ్రోత్ కానీ 6 to 7 బిట్వీన్ ఉంది. సో వ్యవసాయ రంగం తీసుకుంటే మన భారతదేశం 4% అభివృద్ధిని సాధిస్తుంది. సో ఇప్పుడు ఎరువులు కానీ ఇవి కానీ ఇండిజీనియస్గా మనం వేరే దేశాల మీద ఆధారపడడం అనేది తగ్గించినాం. సో ఎంటర్ప్రెన్యూర్స్ కూడా భారతదేశానికి పెట్టుబడులు అనేవి చాలా రకంగా వస్తున్నాయి. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంతకుముందుకి ఏమో 5 నెలలకు 6 నెలలకు సరిపోయే ఫారెన్ ఇన్కమ్ ఉండేది, ఫారెక్స్ నిల్వలు ఉండేవి. ఇప్పుడు ఫారెక్స్ నిల్వలు అనేది దాదాపు ఒక 5 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు సరిపడా. ఇప్పుడు మనం వేరే దేశంలో ఒక వస్తువు కొనాలంటే వాళ్ళ కరెన్సీలో మనం వస్తువుని కొనాలి. సో ఇక్కడ మన ఫారెక్స్ నిల్వలు ఉన్నాయి, అంటే వాళ్ళ డబ్బులతో చెల్లించాలి. సో ఈరోజు మన బంగారాన్ని ప్రామాణికంగా తీసుకొని మన భారత కరెన్సీ ముద్రిస్తారు. మన దేశంలో ఎంతైతే బంగారం ఉందో ఆ బంగారానికి సమానంగా కరెన్సీని ముద్రిస్తారు. సో ఈరోజు దేశం సాధించింది చాలా ఉంది, కానీ దేశంలో సాధించాల్సిన ఏమున్నాయంటే మెయిన్ 4 ఉన్నాయి. ప్రతి 5గురిలో 3 మాత్రమే పేదరికాన్ని దాటారు, 2 మాత్రం పేదరికం అడుగులో ఉన్నారు, బీపీఎల్లో ఉన్నారు. సో ఇంకొకటి ఏంటంటే డిజిటల్ లిటరసీ అనేది ఎంఫసైజ్ చేస్తుంది గవర్నమెంట్, కానీ మనం డిజిటల్ లిటరసీకి ఇంకా అందుబాటులో లేము. ఇంకొకటి ఏంటంటే విద్యా వ్యవస్థ సైంటిఫికల్గా తీసుకురావాలని చాలా ట్రై చేస్తుంది ప్రభుత్వం, కానీ దానికి అందుబాటులో ఉన్న వనరులు కానీ మన రాష్ట్రాలలో ఫ్రీబీస్ ఇవ్వడం వల్ల, ఉచితాలు ఇవ్వడం వల్ల బడ్జెట్ విద్యకు కేవలం 3% లోపే ఖర్చు పెడుతున్నారు. సో ఇది వరస్ట్ థింగ్ అన్నట్టు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇట్లానే చేస్తున్నాయి. మన భారత బడ్జెట్ ఇవాళ 50 లక్షల కోట్లు, అంటే సంవత్సరానికి 50 లక్షల కోట్లు భారత ఆదాయం వస్తే 50 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. దాంతోపాటు ఇంకా అప్పు కూడా. సో మన తెలంగాణ అప్పు కూడా, తెలంగాణ బడ్జెట్ కూడా దాదాపు 3 లక్షల కోట్లు. సో 3 లక్షల కోట్లు పెట్టిన సగం బడ్జెట్ ఫ్రీబీస్కి వెళ్తున్నాయి. అంటే ఉచిత విద్య, ఉచిత వైద్యము, యూరియా, డిఏపి సబ్సిడీలకు మాత్రమే వెళ్తున్నట్టు. సో ఫ్రీబీస్ ఆపితే మన భారతదేశం చాలా ముందుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ దిస్.